తాజా వీడియో యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఇంటర్వ్యూలో గెస్ట్ వచ్చేసి బషీర్ మాస్టర్ గారు. సో ఇంటర్వ్యూలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినందుకు సంగీత్లో ఎంత తీసుకుంటారు? సంగీత్ కొరియోగ్రఫీలో 120 తీసుకుంటారు. 120 రూపీసా? 1,20,000. 1,20,000 మీరు ఇస్తున్నారా ఎదురు చేయకున్నందుకు? ఓకే. ఇంకొకటి D2లో మీరు రేఖా గారితో తిట్టించుకున్నారు కదా, మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఇప్పటికి? వాళ్ళ రేటింగ్ కోసం అన్నారు అంతే. ఓహో, మీ వల్ల D రేటింగ్ పెరిగిందంటారు? అంతే. మీ రేటింగ్ తగ్గింది దాని తర్వాత? ఇంకా పెరిగింది. ఓకే. ఇప్పుడు కూడా నా పేరు వాడతారు. ఆఖరికి రాకేష్ మాస్టర్తో కూడా తిట్టించుకున్నారు అప్పుడు మీరు? తిట్టని గురువు లాంటి వాడు తిడితే తప్పే ఉంది. మీ అమ్మ జఫనా కొడుక ఎట్టగలరా మీ అమ్మ నిన్ను కొడుక ఎట్లా మీ అమ్మ నన్ను భరిస్తాడు? గురువు గారు మరి అంత ఘోరంగా తిట్టారు కదా? ఘోరంగా ఏం తిట్టలే. అమ్మాయి బూతులు అడిగితే మూతే కొట్టేటోడిని. జస్ట్ ఏదో చిన్న మాటలు అన్నాడు అంతే, కామన్ అది. ఓకే. కెవిన్ రాకేష్ మాస్టర్ మీ కెరీర్కి ఎప్పుడైనా అడ్డొచ్చారనిపించిందా? నాకు ఎవరు అడ్డు రారు, ఎవరు అడ్డు వచ్చినా కానీ దాటుకుని. మీ కెరీర్కి మీరే అడ్డం పడ్డారని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనుకో, నేను మస్తున్నా. ఇప్పుడు కడుపులో బిడ్డ అడ్డం పడ్డట్టు మీరు మీ కెరీర్కి అడ్డం పడ్డారు. అందరికంటే కూడా టాప్లోనే ఉన్నా నేను, అందరికంటే. ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉంటారు మీరు బిల్డింగ్ లో? జస్ట్ 3rd ఫ్లోర్లో. ఓకే. ఇప్పుడు 3rd ఫ్లోర్లోనే ఉన్నా నేను. ఓకే, ఇది 5th ఫ్లోర్. నీట్ కాదు మా ఇంట్లో. ఓకే. మీరు అంత మందిలో తిట్టించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు ఎవరు తిడతారు నన్ను? ఎవరికైనా కామెంట్లు పెట్టడం తప్ప నా దగ్గరకు వచ్చి మాట్లాడే దమ్ము అది కాదు, రేఖా గారితో తిట్టించుకున్నారు కదా స్టేజ్ మీద. రేఖా గారిని ఏముందిలే, పట్టించుకోద్దాం. నీకే డాన్స్ రాదు, నువ్వు ఇంకొకరికి నేర్పిస్తున్నావు అన్నారు కదా. ఇక ఆమె అంటారు, ఆమె అన్నోళ్ళు అందరం స్టార్లో ఉన్నాక జానీ మాస్టర్ అన్నది, నన్ను అన్నది, ఇంక వేరే వాళ్ళని కూడా అన్నది. టాప్లోనే ఉన్నాం. D20లో కూడా మా పేరు వాడారంటే మేము టాప్లో ఉన్నట్టే కదా. అలా చెయ్యొద్దని వాడారంట మీ పేరు D20లో. అట్లేం లేదు. ఇప్పుడు చాలా మందికి లారెన్స్ని వీళ్ళని ఇలా చెయ్యాలి అని డ్యాన్స్ చూపిస్తే మీవి చూపించి ఇలా చేయొద్దని చూపిస్తానంట డ్యాన్స్ షో. నాకు అర్థం కాలే. ఇప్పుడు మన డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కదా, లారెన్స్ వీళ్ళు. సో వాళ్ళ డ్యాన్స్ వీడియోస్ చూపించి అలా చేయమని చెప్తున్నారంట. మీ డ్యాన్స్ వీడియోస్ చూపించి ఇలా చెయ్యొద్దు అని కొత్తగా వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీలో చూపిస్తున్నారంట. ఎవరు చెప్పారు? ఎవరు చూపిస్తున్నారు? బయట టాక్. మేము నాకైతే తెలియదు. ఓకే. మీకు డ్యాన్స్ క్లాస్ ఉందంట బయట, నిజమేనా? డ్యాన్స్ స్టూడియో లేదా? ఎందుకు ఆ సాహసానికి ఒడికట్టలేదు మీరు? మొన్నటిదాకా పెట్టింది కానీ నాకు టైం ఎవరు జాయిన్ అవ్వలేదా? సెట్ కావట్లేదు. నిజం చెప్పండి, ఎవరు జాయిన్ అవ్వట్లేదు కదా? ఎందుకు జాయిన్ గారు మస్తు వస్తారు క్లాస్కి, నాకే టైమింగ్ సెట్ కావట్లేదు. మీరు ఇదివరకు చిన్నపిల్లలకి డ్యాన్స్ నేర్పించి డ్యాన్స్ క్లాసెస్ పెట్టారు కదా, ఎస్. మీ వల్ల ఇంకో 10 మంది చెడిపోతున్నారు డ్యాన్స్ నేర్చుకోరని కమెంట్స్ వచ్చాయి. కామెంట్స్ వస్తాయి, కామెంట్స్ పట్టించుకోవద్దు. కామెంట్స్ మంచిలో పెడతారు, అందరికి పెడతారు. కామెంట్స్ని పట్టించుకోవద్దు మనం. ఫీలింగ్ అందువల్ల మొడ్డ ఎవరిని లెక్క చెయ్యాలి తెంగర పూక. అసలు ఇండస్ట్రీలో డాన్సర్స్కి ఏ గొడవైనా మీరు రావడం ఏంటి? కొరియోగ్రాఫర్ల గొడవ అయితే మీరు రావడం ఏంటి? అసలు డ్యాన్స్కి మీకు ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? డ్యాన్స్కి ఇండస్ట్రీకి సంబంధం కాదు, మా యూనియన్స్ గొడవ అంతే. యూనియన్లో కామన్గా ఎవరికి ఏ ప్రాబ్లం అయినా నేను కంపల్సరీ వస్తాను. ఎందుకంటే కొంతమంది డాన్సర్లకి తెలుగు యూనియన్లో కొంతమంది మెంబర్షిప్ ఇవ్వలేదు కాబట్టి అది తీసుకున్న వాళ్ళందరం కలిసి తెలంగాణ యూనియన్ పెట్టినాం. అందుకోసమే అందరికి. ఇంకొకటి కుంటి నాగరాజు గారు ఏదో కాదు కుంటో ఆయన పొలం అమ్ముకొని మూవీ తీస్తాను చెప్పాను, నిజమేనా? ఫేక్. అది ఫేకా కాదా? మిమ్మల్ని నమ్మి అన్ని అమ్ముకొని మూవీ తీస్తానంటే ఫేకా? ఓకే. ఉప్పల్ బాలుకి డ్యాన్స్ నేర్పించింది మీరే అంట? కాదు, ఆయన నేర్చుకున్నాడా? ఓ, తను తీసుకున్న గొప్ప డెసిషన్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒకవేళ ఇండస్ట్రీలో మీరు ఒక హీరోకి డ్యాన్స్ నేర్పించాలంటే ఏ హీరోయిన్ మీ డ్రీమ్? ఈ హీరోకి నేను కొరియోగ్రాఫ్ చేయాలి. నేను అట్లా డ్రీమ్ ఏం పెట్టుకోలే. నాకంటూ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరికైనా చేస్తాను. మీ ఫేవరెట్ హీరో ఈయనకి నేను కొరియోగ్రఫీ చేయాలి? మహేష్ బాబు గారికి మీరు. సో మీరు వారణాసి కొరియోగ్రఫీ చేస్తారా ఛాన్స్ వస్తే? ఛాన్స్ వస్తే ఎందుకు ఛాన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్కి నేర్పడానికి. సినిమా కొరియోగ్రఫీ అంటే బ్రేక్ డాన్స్ చెప్పాలా, హీరోలకు అందరికి చెప్పాలా. ఓకే. మీ డ్రీమ్ అయితే మహేష్ బాబు గారితో సాంగ్ చేయాలి అని? అట్లే నేను అనలేగా, ఎక్కడ కొరియోగ్రాఫర్గా చేయాలంతే. కొరియోగ్రాఫర్. సో కొరియోగ్రాఫర్ స్పెల్లింగ్ ఒకసారి చెప్తాను. స్పెల్లింగ్స్ చెప్పను అని చెప్పాను నేను. స్పెల్లింగ్స్ స్కూల్ పిల్లగాళ్ళు వాళ్ళని ఒక మాస్టర్ని పెట్టుకొని స్పెల్లింగ్స్ అడిగితే మాస్టర్ అంటే చెప్పాలి కదా, చెప్పకూడదు స్పెల్లింగ్స్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా జాయిన్ అవుతారు మీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి, మాస్టర్ కొరియోగ్రఫీ స్పెల్లింగ్ చెప్పండి అంటే వాళ్ళు అడిగినప్పుడు చెప్తారు. సరే నేనే జాయిన్ అయ్యి అడుగుతా, చెప్తారా? నువ్వు స్టూడియోకి వచ్చి జాయిన్గా అప్పుడు చెప్తా. ఓకే. మీరు డ్యాన్స్ మానేయాలంటే మేము ఏం చేయాలి? అంటే మేము చేస్తే డ్యాన్స్ మానేస్తారు మీరు?
యాంకరింగ్ మాని. నేను అసలు నా కెరీరే అన్ని వదిలేసుకొని వెళ్ళిపోతా, డ్యాన్స్ మానేస్తారా మీరు? నేను మానేను. అంటే కమెంట్స్ లో కూడా అడుగుతున్నారు, నువ్వేం చేస్తే కామెంట్స్ డ్యాన్స్ వాళ్ళని మానేస్తావు? పట్టించుకోవడం, నేను కామెంట్స్ అనేదే కేర్ చేయను. ఫీలింగ్ అందువల్ల మొడ్డ ఎవరిని లెక్క చెయ్యాలి తెంగర పూక. కామెంట్స్ అనేది పట్టించుకోవద్దు ఎవరు కూడా. మీకు డ్యాన్స్ Social రాదన్నది media లో- మీకు డ్యాన్స్ రాదన్నది ఒప్పుకుంటారా మీరు? ఎందుకు ఒప్పుకోవాలి? అంటే మీకు వచ్చు అంటారు. మీరు బాగా డ్యాన్స్ వేస్తారా? యువశేఖర్ కొడంగల్ బాగా డ్యాన్స్ వేస్తారా? వాడి స్టైల్ వాడుకుంటుంది, నా స్టైల్ నాకు ఉంటుంది. చాలా మంది యువశేఖర్ కొడంగల్ మీకన్నా బాగా డ్యాన్స్ వేస్తారు అనుకోని అంతే అంటారా? సో డ్యాన్స్లో రకాలు ఉంటాయి, బెల్లి అది. మీకు తెలిసిన ఒక 5 రకాల పేర్లు చెప్పండి డ్యాన్స్లో. చెప్తే నార్మల్గా తెలుసుకుందామని. వెస్టర్న్ ఫోక్, క్లాసికల్, బ్రేక్, బెల్లీ డ్యాన్స్, అది. హిప్ హాప్, హిప్ హాప్. వెస్టర్న్, కథక్, కూచిపూడి, ఓకే. జుంబా స్టైల్స్. ఇవన్నీ పేర్లు నేర్చుకున్నారా? మరి డ్యాన్స్ ఎందుకు నేర్చుకోలేదు మీరు? ఎందుకు నేర్చుకో, అది చెప్తే కాదుగా, నేర్పించేటప్పుడు వస్తుంది. ఓకే. ఇండస్ట్రీలో ఏ హీరో డ్యాన్స్ బాగా వేస్తారు మీ దృష్టి ప్రకారం? జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్, సెకండ్ వచ్చి అల్లు అర్జున్, ఓకే. జూనియర్ ఎన్టీఆర్. థర్డ్ వచ్చి రామ్ చరణ్. ఓకే. ఫోర్త్ మీరా? నువ్వు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నేనా? నాకు డ్యాన్స్ రాదు. సో ఇంకొకటి, శేఖర్ మాస్టర్ బాగా డ్యాన్స్ చేస్తారా, మీరు బాగా డ్యాన్స్ చేస్తారా? ఆయన స్టైల్ ఆయనది, నా స్టైల్ నాదే. ఇప్పుడు అంతేగాని మీకు రాదని ఒప్పుకోరు. మీకు అర్థం కావట్లేదు, జనాలకు అర్థం కావట్లేదు, యాంకర్కి అర్థం కావట్లేదు. స్టైల్ అనేది జస్ట్ సోషల్ మీడియా అనేది ఏంటో చెప్తుండే. సోషల్ మీడియాలో నవ్వినా, జస్ట్ కూర్చొని వచ్చినా లైక్లు వేస్తాయి. మనకంటూ ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం స్టేజ్ మీద చూపించుకుంటే, అరే బషీర్ బాగా వేసిండా, శేఖర్ మాస్టర్ బాగా వేసిండా అనేది తెలుస్తుంది. కానీ డైరెక్ట్ ఇట్లా మీరు అడిగిన దానికి ఏది పడితే చెప్పలేం కదా మనం. ఓకే. మీ ఫోన్పేలో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ప్రెసెంట్ ఇప్పుడు? లాస్ట్ టైం 1,00,000 2 లక్షలు చూపించారు లాస్ట్ ఇయర్. 1.5 lakh ఉంటుంది. 1.5 lakh అప్పు చేశారా? ఎందుకు? మరి అంత డబ్బులు ఎలా వచ్చాయి? ఎందుకు రావు? కష్టపడితే వస్తాయి. మీ ఫేస్బుక్ సస్పెండ్ చేసేసారు, మిమ్మల్ని ఫేస్బుక్స్లో ఆపేశారు, నిజమేనా? నన్నగా అందరిని ఆపేశారు. ఫస్ట్ మీ వల్ల సగం ఫేస్బుక్ అలా సస్పెండ్ అయింది అందరిది. అందరిని ఆపేశారు. అందరిని ఆపేశారు. ఏంది మీ రీల్స్ వల్లేనా? ఏదో Reels వల్ల రోజు కాదు కానీ ఫేస్బుక్ మెటా కొన్ని మార్పుల్లో కొన్ని పెద్ద ఆ అకౌంట్స్, మార్పులో మిమ్మల్ని తీసేసారా? పెద్ద అకౌంట్స్ను ఆపేశారు. ఓకే. మరి మీదెందుకు ఆపారు? పెద్ద అందరి నా ఒక్కడే అంటే ఏజ్లో పెద్ద అకౌంట్సా? ఫాలోవర్స్లో మీకు ఫేస్బుక్లో ఎంతమంది? 5 lakhs ఫాలోవర్స్ ఒక దాంట్లో ఉన్నారు, 7 lakhs ఒక 1 million ఉన్న వాళ్ళ పేజెస్ ఆగలేదు. ఆగిపోయినాయి అందరూ. మీరు హిందీలో ఆల్మోస్ట్ 60% ఆగిపోయినాయి. ఓకే. 60% ఆగిపోయింది. సో మీ మీద ఎవరైనా చేతబడి చేశారు, అందుకే మీకు డ్యాన్స్ రావట్లేదు నేర్చుకుంటున్నా, మీ కెరియర్ ఇలా డౌన్ అవడానికి కారణం మీ మీద ఎవరో చేతబడి చిల్లంగి చేశారు అనిపించింది ఎప్పుడైనా? నాకెందుకు అనిపిస్తుంది అట్లా? అంటే ఏదైనా ఎవరైనా ఇలా చేస్తేనే కదా. మంచిగా ఉన్నా నేను అందరికంటే, మాస్టర్లు అందరికంటే కూడా మంచిగా ఉన్నా. జానీ మాస్టర్ కన్నా, శేఖర్ మాస్టర్ అందరికంటే మంచిగా ఉన్నా. ఓకే. మీరు మీది ఒక రీల్ వైరల్ అయింది బాగా. చెప్పండి. బషీర్ మాస్టర్ చూడ్డానికి అలా ఇలాగా మాట్లాడినా కూడా ఒక నిజం మాట్లాడారు. డ్యాన్స్ కార్డ్స్ ఇవ్వకపోవడం వల్లే డి రాజు కానీ డి అభి కానీ ఇంకా కొరియోగ్రాఫర్స్ ఎందుకు కాలేదు, వాళ్ళ కార్డ్స్ ఇస్తే అవుతారని వాళ్ళు అవ్వనివ్వట్లేదు అని మీరు అన్నారు. అది నిజమేనా? నిజమే. ఓకే. అంటే తొక్కేస్తున్నారంటారా? తొక్కేయటం కాదు, అందరికీ కార్డులు ఇవ్వాలి. ఎవరు అడిగినా కొరియోగ్రాఫర్ కార్డులు, డాన్సర్ కార్డులు ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సింది డబ్బులు తీసుకోవాలి. ఆడ అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే ఇంకేదైనా అవుతాడు. అది అంటే మీకు ఇవ్వలేదని అందరూ మీరు తోసేస్తున్నారా? కానీ కాదు, అప్పటి రోజులు ఇప్పటి రోజులు వేరు. అప్పట్లో మనం లిఫ్ట్ అడుక్కొని పెట్టేవాళ్ళం, ఇప్పుడు ర్యాపిడోస్ ఉన్నాయి. ఇది కూడా ఇట్లా జనరేషన్ మారినట్టు ఎవరికైనా కార్డులు ఇస్తే చేస్తే డాన్సర్గా చేసుకుంటారు, లేదా కొరియోగ్రాఫర్ అవుతారు. అది కూడా కాకపోతే ఏదో పని చేసుకుంటారు, లేదా సంగీతం చేసుకుంటారు, లేదా ఏదో క్లాసులు చేసుకుంటారు. కార్డు లేదనే బాధ అనేది చాలా తట్టుకోలేరు కొంతమంది. మాస్టర్ ఇంకోటి, ఇన్స్టాలో అందరూ బషీర్ మాస్టర్ ఇన్స్టాలోకి వచ్చేది మింగులు తినడానికి అది ఇదని అంటున్నారు. మీరు నిజమేంటరా? ఫీలింగ్ అందువల్ల మొడ్డ ఎవరిని లెక్క చెయ్యాలి తెంగర పూక. అనుకోనండి. ఇగో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మాటని మంచి అనేవాళ్ళు ఉండాలా, చెడు అనేవాళ్ళు ఉండాలా. మీకు అన్ని చెడే వస్తున్నాయి కదా. అనుకోనేయండి అంటున్నా కదా. ఎవడేమన్నా నేను పట్టించుకోను, వాళ్ళంతా చిల్లర వెదవలు. ఒక్కడికి ఒక ముఖం ఉండదు, ఒక ఫేస్ ఉండదు. ఓకేనా? ధైర్యం లేదంటారు, ఫేక్ ఐడీలు పెట్టుకుంటారు అంతే. వాళ్ళని పట్టించుకుంటామా? ఎవడి గొప్పతనం వాడుకుంటుంది అంతే. అవన్నీ మనం పట్టించుకోము, వాటికి అసలు అర్థాలు ఉండవు.
మీరు ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అమ్మాయితో బ్యాడ్గా బిహేవ్ చేయడం చేశారు ఎప్పుడైనా? ఛాన్స్ అసలు నేను ఇప్పిస్తారు ఎక్కడ సైడ్ డాన్సర్గా చేసిన మీరే సైడ్ డాన్సరా? సైడ్ డాన్సర్గా చేయలే కదా నేను. మీరు మెయిన్ డాన్సర్గా ఉండి డాన్సర్స్ని గ్రూప్ని క్రియేట్ చేసినప్పుడు అమ్మాయిలతో నేను అమ్మాయిలతో ఎక్కువ మిస్బిహేవింగ్ ఎప్పుడు చేయను కూడా అట్లా. ఓకే, చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? చేసే వాళ్ళ గురించి అంటే ఇక అది సిచ్యువేషన్, మనం అది ఆ సిచ్యువేషన్ ఎట్లుందో ఏందో తెలియదు. అదైతే ఎవరైనా లేడీస్ లెక్కనే చూడాలా. ఓకే, జెంట్స్ లెక్కనే చూడాలా. ఓకే, సో మీరు ఇప్పుడు వరకు చేసిన డాన్సెస్లో బెస్ట్ డ్యాన్స్ ఏది? నేను మంజునాథ సాంగ్ చేసేవాడిని, శ్రీ మంజునాథ. గుండు హనుమంతరావు గారి దగ్గర ఉన్నప్పుడు ఒక 1000 షోస్ చేస్తుంటాను నేను. ఓకే, గుండు హనుమంతరావు, శివారెడ్డి అన్న, అభి అన్న, మహిమ్మద్ అన్న, మిమిక్రీ, ఉదయభానక్క, బ్రహ్మానందం గారు, ఇంకా గౌతమ్ రాజు గారు, చిట్టిబాబు, అనంతన్న, మేమందరం ఒక టీం ఉండేది. ఒక 1000 షోలు చేసి ఉంటాం హనుమంతరావు గారితో. నేను ఫస్ట్ సాంగ్ మంజునాథ సాంగ్ నామాలు పెట్టుకొని ఇట్లా హెయిర్ ఉండే స్టేజ్ మీద ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసేవాడిని. 10 ఇయర్స్ చేశాను. ఎప్పుడు చేసినా 1000 రూపీస్ ఇచ్చేవాడు. మహిమ్మద్ అన్న మీకు ఐడియా ఉంటుంది, బల్గంలో. వీళ్ళందరం చేసేవాళ్ళం స్టేజ్ మీద. మీరు ఈవెంట్ స్టార్ట్ చేశారు, 1000 రూపాయలు ఇచ్చేవాడు నాకు హనుమంతరావు సార్. 1000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు 1000 రూపాయలు ఏదో తీసుకుంటున్నారు ఈవెంట్స్, ఏదో కొత్తగా బషీర్ ఈవెంట్స్. అది 4th యానివర్సరీ అని. ఇదివరకు నేను ఫ్రీగా పెట్టినప్పుడు ఎట్లా అంటే అందరూ ఎవరు పడితే వాళ్ళు వచ్చి తిని అంత చిల్లర చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక పర్టిక్యులర్గా నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక 300 మెంబర్స్ని. వాళ్ళు వచ్చి నా 1000 రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా గోల్డ్ ప్రైజ్ పెట్టా. ఒక 1 గ్రామ్ గోల్డ్, ఒక మొబైల్ ఫోను, ఒక 5 వెండి. ఎందుకు అలా? ఏంటి ఈవెంట్ వల్ల యూజ్ ఏంటి? ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, బెంగళూరు, బొంబాయి. అదేంటి ఇప్పటికీ ఒక్కళ్ళు కూడా డబ్బులు కట్టలేదు, మీరే 1000 రూపాయలు వేసుకున్నారని టాక్ బయట అంటారు. అట్లా నేను పర్టికులర్గా కావాలి అనుకుంటే మస్తు వసూలు చేయొచ్చు, కానీ కొంతమందిని ఫేస్లు చూసే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాను. మీ వల్లే మీ బ్యాచ్ బాగుపడింది అని అంటారు, నిజమేనా? నా వల్ల ఏం లేదు. ఒకటి నిజం ఒప్పుకున్నారు. నా దగ్గరకు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ సోషల్ మీడియాలో అన్నిటిలో అకౌంట్లు పెట్టుకోండి, ఫేస్బుక్లో చేసుకోండి, వాటిలో చేసుకోండి అని చెప్తా. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా నేను బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలని చెప్తా. ఓకే, రేఖా ప్రకాష్ గారు ఆ మాట అన్నారు కదా, అది నిజం అంటారా అబద్ధం అంటారా? అబద్ధం. అంటే మీకు డ్యాన్స్ రాదనేది అబద్ధం, వాళ్ళన్నది వచ్చు అనేది అబద్ధం. నువ్వేదనుకుంటే వాళ్ళైతే అట్లా అన్నారు అంతే. నేను దాని గురించి పట్టించుకో. మళ్ళీ ఆవిడ మీరు ఎప్పుడైనా కలిసారా? కలిస్తే కలవలే. ఇప్పుడు D21లో మీకు ఛాన్స్ వస్తే చేస్తారా? చేయను. అంటే షూటింగ్ చూసే ఛాన్స్ వస్తే చేయను, పోను. నేనే ప్రొడ్యూస్ చేస్తా కావాలంటే. ఇది వ్యాపారం. మీరు ప్రొడ్యూస్ చేస్తారు, డి అనే షోని మీరు ప్రొడ్యూస్ చేస్తారు. వేరే ఎవరైనా పెట్టుకుంటే అంతకంటే టాప్ షో చేస్తా. టాప్ షో మీరేమని పెడతారు? సి అని పెడతారా? 3 అని పెడతా. 3 అని పెడతారా? ఏ తెలుగు, తెలంగాణ, తమిళ్. తెలుగు, తెలంగాణ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్లో మీకు డాన్స్ రాదా? కొరియోగ్రాఫర్స్ తోటి 3 టైటిల్ పెడతా. అంటే ఈ 3 లాంగ్వేజ్లో మీకు డాన్స్ రాదనా? చూడండి ఫ్రెండ్స్, ఓకే, అలా ఛానల్ని లేపుకోవాలని కష్టాలు పడుతుంది. మీరే నొప్పులు పడుతున్నారు. డాన్స్ స్పెల్లింగ్ చెప్పమంటే నొప్పులు పడుతున్నారు. స్పెల్లింగ్ చెప్పాలి, మన స్పెల్లింగ్ కాదు కదా. పోనీ మీ పేరు స్పెల్లింగ్ అయినా మీకు వచ్చా? బషీర్ రాదా? బషీర్ అని పేరు స్పెల్లింగ్ రాదా? ఓకే, మీరు యాక్టింగ్ ఎప్పుడైనా నవరసాలు చేసి యాక్టింగ్ చేద్దాం అనుకున్నారా? నాకు అసలు మీకు యాక్టింగ్ ఎప్పుడు ట్రై చేయలేదా? మూవీస్లో హీరోగా కానీ? నవరసాలు అవి అంత పర్టికులర్గా చేయలేము. అంటే మీరు యాక్టర్ అవుదాం అనుకున్నారు ఎప్పుడైనా? అదొకటి మీరు బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు అవ్వకుండా? కాదు, మరి అంత పట్టించుకోలే. మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా? నేనే వాటి గురించి. ఓకే, బషీర్ మాస్టర్ బడా బాస్కి సూట్ అవుతారా బిగ్ బాస్ కన్నా అని అంటున్నారు, నమ్ముతారా దాన్ని? ఎవరన్నారు అన్నమాట? కమెంట్స్లో అంటున్నారు బషీర్ మాస్టర్ బడా బాస్కి వెళ్ళాలని అంటున్నారు. కామెంట్స్ నేను అసలు పట్టించుకోను, వాటిని చదవను కూడా చదవను. అంటే మీకు చదవడం రాదా? చదవను, వాటిని పట్టించుకోను అంటున్నా. అంటే మీకు చదవడం రాక మీరు చదవట్లేదా కమెంట్స్, లేకపోతే ఏంటి? చెప్పి నువ్వు అట్లా అంటే. బషీర్ మాస్టర్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? పెద్ద ప్రాజెక్ట్ మాకు తెలియంది. సినిమానా? అంటే ప్రాజెక్ట్ అంటే మూవీనా? మాకు తెలియంది ఏదైనా చేస్తున్నా. అది ఎవరికి తెలియకుండానే ఉంటుందా? ఇంకా లేదు, తెలుస్తుందా? తెలుస్తుంది కానీ వాటి గురించి ఇప్పుడు చెప్పను.
టైం తీసుకుంటారా? నెక్స్ట్ మంత్ ఆడియో రిలీజ్ ఉంటుంది, అప్పుడు ఆడియో రిలీజ్ ఉంటుంది, తెలుస్తుంది. వీడియో అదే ఆడియో రిలీజ్లోనే వీడియోలు బయటకు వస్తాయి. ఓకే, మీవా? అంటే అందరి ఓకే, మా సినిమాలో చేసిన వాళ్ళందరి. ఓకే, మీరు మూవీలో చేశారా హీరోగా? చూద్దాం నెక్స్ట్. ఓకే, సో బేసిక్గా పైరసీ అయితే ఆగిపోయింది మూవీస్ చూడడానికి. మీ మూవీ పైరసీలో రిలీజ్ చేస్తున్నారా మీరు చేసింది? ఓటీటీ అన్నిట్లో, థియేటర్స్, బిగ్ థియేటర్స్, యూట్యూబ్, అన్నిట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సో మీరు ఇంత దూరం వచ్చి ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి, ఇంకోసారి ఇండస్ట్రీలో డాన్సర్స్కి గొడవ అయితే మీరు బయటికి రావద్దని చాలా మంది అడుగుతున్నారు. కామెంట్లు పెట్టొద్దని చెప్పు నువ్వే, అదే చెప్పు. మా ప్రేక్షకుల నుంచి కూడా విజ్ఞప్తి, నువ్వు చెప్పు, నేను చెప్పు. డాన్సర్స్కి గొడవ అయినప్పుడు అసలు మీరు బయటికి రావద్దు చెప్పు, నేను చెప్పను అంటున్నా. ఏమని చెప్పాలి? సేమ్ అదే చెప్పు, పెట్టొద్దని చెప్పు అని మాస్టర్. ఓకే, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దని చెప్తారా? చెప్పనా? నేను అట్లనట్లే, ఎవరికన్నా గొడవ అయితే చెప్పు. బషీర్ మాస్టర్ పేరు ఎందుకు వాడుతున్నాను నువ్వు చెప్పు, నేనైతే చెప్పను కదా. నేను అడగను కదా, వాళ్ళే పెడుతున్నాను నా పేరు. మీరు ఆటలో అట్టుపండిలాగా గొడవలు వెళ్ళడం ఎందుకు? నాకేం అవసరం, నేను ఎక్కడికి పోను, వాళ్ళే లాక్కొస్తున్నారా? కామెంట్స్లలో పెడుతున్నారు బషీర్ మాస్టర్ అయితే సాల్వ్ చేస్తారని. ఓకే, అందుకోసం అందరు పిలుస్తున్నారు. బషీర్ మాస్టరే గొడవలకి, ఇండస్ట్రీలో జరిగే డాన్సర్స్ గొడవలకి న్యాయం చేస్తారని అంటారు, నిజమేనా? మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టున్నారు చేసి. ఇప్పుడు నువ్వే 2 మాటలు మాట్లాడుతారు. కాదు, మీకు మీరు న్యాయం చేసుకోగలరా? మీ డాన్స్ కి మీరు చేసుకుంటారు. ఆల్రెడీ అన్యాయం అయినట్టుంది. ఎందుకని సూపర్ సూపర్. సో కూర్చొని ఒక్క మూమెంట్, మా ఫ్యాన్స్ కోసం కూర్చొని ఒక్క మూమెంట్. కూర్చొని చేయండి, నేను నిలబడి సోషల్ మీడియాలో అసలు డాన్స్ చేయను. నాకంటే గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడే చేస్తా. అలానే మీరు ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి చేయకుండా ఉండిపోయారు, ఇప్పుడైనా చేయొచ్చు. 30 సంవత్సరాలు కాలేగా సోషల్ మీడియా వచ్చి. సోషల్ మీడియా జస్ట్ వచ్చింది ఇప్పుడే. మీరు గత 50 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. 50 సంవత్సరాల నుంచి ఉన్నా, సోషల్ మీడియా వచ్చి 10 సంవత్సరాలు కూడా కాలే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బషీర్ మాస్టర్ గారు. మిమ్మల్ని మాస్టర్ అనాలో, కొరియోగ్రాఫర్ అనాలో, యాక్టర్ అనాలో, ఇన్ఫ్లుయెన్సర్ అనాలో, ఫోక్ సాంగ్స్ ప్రొడ్యూసర్ అనాలో అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక ఫైనల్, జూనియర్ సాయి పల్లవిని మీరు బాగా ఎంకరేజ్ చేశారు, సాంగ్ తీశారు, నిజమేనా? అవును. ఎందుకు అలాగా? పాపం తను అందరూ జూనియర్ సాయి పల్లవి అన్నారు కాబట్టి చేద్దాం, ఒక చిన్న ప్రయత్నం అని చేశా, సక్సెస్ అయింది అమ్మాయి. పర్వాలేదు, 10 మందికి తెలిసింది. మొన్న నేను తిరుపతికి వెళ్తే లైన్లో కూడా చాలామంది పిల్లగాళ్ళు అడిగారు, జూనియర్ సాయి పల్లవి బాగుందా సార్ అని. తప్పే ఉంది, మీ వల్లే ఆమెకున్న పేరు కూడా పోయిందని టాక్ బయట. అది ఎవడేమనుకున్నా మనం పట్టించుకోము. ఇంకొకటి, సాయి పల్లవి గారితో మీరు ఆడియో కాల్ మాట్లాడారు కదా ఒకసారి, గుర్తుందా? ఎవరితోటి? ఉప్పల్ వాళ్ళతో. సాయి పల్లవి గారితో ఆడియో కాల్ మాట్లాడారు, గుర్తుందా? ఒక ఇంటర్వ్యూలో. అది నిజమేనా? నిజం అనుకున్న వాళ్ళకి నిజం, అబద్ధం అనుకున్న వాళ్ళకి అబద్ధం. ఒకసారి ఫోన్ చేయండి ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా చేస్తాం? ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాం. మీరు ఎవరికో 10ో 12కో ఇచ్చి మిమిక్రీ చేపించారని బయట టాక్. అదే నేనేమంటున్నా, సాయి పల్లవి గారు నిజంగా మీతో మాట్లాడారా? మాట్లాడారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి వచ్చిన ముందు ఇంటర్వ్యూ మళ్ళీ ఫోన్ చేసి మిమ్మల్ని తిట్టారంట, నిజమేనా? ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాద ఉండదని. అదే నేనేమంటున్నా, మళ్ళీ ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ముందు చెప్పు నాకు, అప్పుడు నేను మాట్లాడు. కాదండి, సాయి పల్లవి గారు ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అన్నారంట కదా, ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాద ఉండదు, అది నిజమేనా? ఒకసారి చేయొచ్చు కదా సాయి పల్లవి గారు. ఇప్పుడు టైం ఉంటుంది దానికి, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారా వాళ్ళు? ఒక టైం తీసుకొని మీరు చేసేది చేతబడ చిల్లంగా టైం చూసుకొని చేయడానికి, ఫోనే కదా చేయండి. ఫోన్ అయినా ఏదైనా వాళ్ళు అంటే ఫేక్, అది ఫేక్ కాల్ చేసి మీరు జనాలకి నిజంగా సాయి పల్లవి గారితో పెద్ద ఆర్టిస్టులతో మాట్లాడుతున్నాని మీరు ఒక అపోహ కలిగించారు జనాల్లో. నేను ఒక ఫేక్ న్యూస్ ని పాస్ చేశారు. ఏదనుకుంటే అది మంచి అనుకుంటే మంచి. బషీర్ మాస్టర్ కి డాన్స్ రాదు అనుకుంటున్నా, అదే కరెక్ట్ అనుకో. ఫీలింగ్ అందువల్ల మొడ్డ ఎవరిని లెక్క చెయ్యాలి తెంగర పూక. ఓకే, నువ్వు అనుకున్నంత మాత్రం నాకు పోయేది లేదు, వచ్చేది ఏం లేదు. నా పని నిజంగా మీకు వచ్చేది లేదంటే డాన్స్ రావట్లేదనే కదా మా బాధ. సో మీరు త్వరలో ఒక మంచి అకాడమీలో జాయిన్ అవ్వాలి, డ్యాన్స్ బాగా నేర్చుకొని మా ముందుకి కొత్త కొత్త రీల్స్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడగగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బషీర్ మాస్టర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మన ఇంటర్వ్యూని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసినందుకు థ్యాంక్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఎంటర్టైన్మెంట్తో మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.